కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో మీ అందరికీ తెలిసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఎవరు కూడా శబ్దం చేయకండి, చాలా డీసెంట్గా దేవుని యొక్క వాక్యం వినండి. అటు ఇటు తిరగొద్దు ఎంత మాత్రం కూడా. చాలా ప్రాముఖ్యమైన సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం. కాబట్టి ఆ మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఈ మాటలు విన్నట్లయితే మన బ్రతుకులు బాగుంటాయి, మనం ఆత్మీయంగా బలపడతాము, అనేక మందికి మాదిరికరంగా ఉంటాం. ప్రభు అంటున్నాడు, అయ్యా అమ్మా నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. సంఘములో ఎంతమంది ఆలకిస్తారండి? కొందరు మాత్రమే ఆలకిస్తారు. మరి కొందరు వారు ఆలోచన విధానం కానీ వాళ్ళు ఏవేవో ఆలోచనలతో కూర్చుని అనాలోచనతో కూర్చుంటూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా వారికి ఉపయోగకరం కాదు, ఆశీర్వాదకరం కాదు. ప్రభు వాక్యమైన దేవుడు ఏమన్నాడు తెలుసండి? నా వాక్యమే నిన్ను బ్రతికించును అంటున్నాడండి. అటువంటి దేవాతి దేవుడు నీతో నాతో ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడబోతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నాడండి. 92వ దావీదు కీర్తన 12వ వచనం. 92వ దావీదు కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోయబుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, చదువుతున్న మాట చాలా శ్రద్ధగా ఆలకించండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోము వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. రెండు వృక్షాలను చూపిస్తున్నాడండి. ఒకటి ఖర్జూరపు వృక్షం, రెండు దేవదారు వృక్షం. ఈ రెండింటిలోకి ఎవరిని పోలుస్తున్నాడంటే నీతిమంతుల్ని పోలుస్తున్నాడండి. ఖర్జూర వృక్షం వల్ల ఎదగమంటున్నాడు, అలాగే లెబనాను వృక్షం వల్ల మీరు ఎదగండి అని చెప్పి జీవగ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు తెలుసండి. క్షుణ్ణంగా నుంచి చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోము వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎదుగుదురు అంటే ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుందండి. మొట్టమొదటిగా ఇందులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూసుకుందామండి. మొట్టమొదటిగా ఖర్జూర వృక్షాన్ని చూసుకుందామండి. ఖర్జూర వృక్షం ఎక్కడ ఉంటుందండి? ఎక్కువ ఎడారిలో ఉంటుంది, ఇసుక ప్రాంతంలో ఉంటుంది. దానికి నీరు అవసరం అండి? అవసరం లేదు. అయినప్పటికీ కూడా పూలు పూస్తుంది, పిందులు కాస్తుంది, ఫలాలను ఇస్తుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే వర్ధిల్లుతూ ఉంటుందండి. మరి దానికి కాపుతారు ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే నీతిమంతుల కొరకు ఆయన చెప్తూ వృక్షాన్ని కంపేర్ చేస్తున్నాడండి. ఆయన కీర్తనకారుడు ద్వారా ఏమన్నాడు తెలుసండి? నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోము వేయుదురు అంటే అంటే అది ఏ విధంగా వర్ధిల్లుతారో ఆ విధంగా వారు వర్ధిల్లుతారని చెప్తున్నాడండి. అంతేకాదండి, ఆయన చెప్తూ ఇర్మియా రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఖర్జూర వృక్షం గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండమ్మా, నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ ఓరను, దాని వేడు తన్నును, రెట్ట కలిగినను దానికి భయపడవద్దు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందుకు కాపు కాయదు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి గలది. దాన్ని అనుగ్రహింపగలవాడు ఎవడు? ఆమేన్. అమ్మని చదువుతున్నారు తల్లి, శ్రద్ధగా ఆలకించండి. ఇర్మియా రాసినటువంటి గ్రంథము చదువుతుంది కదమ్మా. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయం. అసలు క్లారిటీగా వినపడలేదు తల్లిగా. మైకులు ఒకే మైక్ పని చేస్తుందా మొత్తం? ఓకే, రైట్. చదవదు.
యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కావుల వలె ఓరను దాటి వేలు తన్నును. వెట్టకరిగలను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలది. దాని హృదయం గరింపబలవాడెవడు? ఆమేన్. 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 చూస్తారండి, ఎప్పుడు కూడా యెహోవాను నమ్ముకున్నప్పుడు వారు ఎలా ఉంటారండి? ధన్యులుగా ఉంటారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలదని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుందండి. అవునండి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని ఒక వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఎంతమంది బిడ్డలండి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యం చిత్త ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుంటున్నారు? లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ద్రాక్షవల్లిని నేనే, తీగలు మీరు, ఎవడును నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆమేన్. 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 చాలా స్పష్టంగా ఉందండి జీవ గ్రంథం. ఏమంటుందో తెలుసండి, ద్రాక్షవల్లిని నేను, తీగలు ఎవరండి? మనమందరం కూడా తీగలమే. ఆయన అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. అవునండి, మనం అందరం కూడా ఎవరి యందు ఉండాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో మరి ఎలా ఉంటారో తెలుసండి? బహుగా ఫలిస్తూ ఉంటారు. ఒకవేళ దేవుని పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ఏం చేయలేరు ఎవరో కూడా. దేవుని సన్నిధి దూరం అయితే మనం ఏమైనా చేయగలుగుతామండి? దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మనం ఏమైనా చేయగలుగుతామండి? ఒకసారి మనం పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి. జీవ గ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఖర్జూర వృక్షాన్ని మనకి పోలికగా ఎందుకు చూపిస్తున్నాడంటే, ఆ ఖర్జూర వృక్షము ఎడారిలో కూడా వర్ధిల్లుతూ ఉంటదండి, ఆశీర్వదించబడుతూ ఉంటది. దానికి నీరు అవసరం లేదండి, ఎండ ఇసుకతో అది ఏమవుతుందంటే ఎప్పుడు కూడా నిత్యం కూడా అది ఎలా ఉంటుందండి? ఫలానిస్తూ ఉంటదండి. అందుకనే నీతి మంతులు ఎవరితో కంపేర్ చేస్తారంటే ఖర్జూర వృక్షంతో కంపేర్ చేస్తారండి. ఖర్జూర వృక్షం ఎంత సుందరంగా ఉంటుందండి. ఆ వృక్షం గురించి చెప్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 15:5 ఇప్పుడు చదివారు కదండి. ద్రాక్షవల్లిని నేను అంటే మనమందరం కూడా ఎవరంటే తీగలము ప్రభు యొక్క తీగలు లాంటి వారు. మనమందరం కూడా వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలంటే ఆయనతో మనం ఎలా ఉండాలండి? అంటు కట్టబడటం అంటే ఏంటండి? ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాటల్ని హృదయంలోకి తీసుకోవాలి, ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అంటే అది నీకు ఉపయోగకరం కాదు, నేను బోధిస్తున్నా నాకు కూడా ఉపయోగకరం కాదు. మీరు ఎప్పుడు బాగుండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవునికి దూరంగా ఉంటున్నాం. అలా ఉండటం వల్ల మనకు ఆశీర్వాదకరం కాదు. ఒకవేళ దేవుని విడిచిపెట్టేసి మనం ఏమైనా చెయ్యాలి, ఏదో చెయ్యాలని చెప్పి మనం అనుకున్నట్లయితే అందులో మనం ప్రతిఫలాన్ని చూడాలి. మీరు ఏమి చేయలేరని చెప్పి సాక్షాత్తు దేవుడే యోహాను సువార్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనమందరం కూడా దేవుడితో అంటకట్టబడి ఉండాలి, సంఘంతో అంటకట్టబడి ఉండాలి. మనమందరం కూడా సహోదరులుగా ప్రేమ కలిగి ఉండాలి. అటువంటి ప్రేమ మనం చూపించినట్లయితే, దేవుడితో మన సహవాసం కలిగి ఉన్నట్లయితే మనం ఎలా ఎదుగుతామంటే ఒక ఖర్జూర వృక్షం వలె మోము వేదురు అంటున్నాడండి. వీరి పేరేంటో తెలుసండి? నీతిమంతులకి ఎటువంటి ఆశీర్వాదం ఇస్తారో తెలుసండి? ఖర్జూర వృక్షం ఏ విధంగా ఆశీర్వదించబడుతుందో, ఖర్జూర వృక్షం ఏ విధంగా ఫలిస్తుందో అలాగా నాతో ఉన్నవారు మీరందరూ కూడా ఫలిస్తారు. ఒకవేళ నాకు దూరంగా ఉన్నట్లయితే మీరు ఫలించరు, ఖచ్చితంగా చెప్పేస్తారు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి అంటకట్టబడి ఉండాలి. ఆ మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉన్నట్లయితే మనకి ఎవ్వరికి కూడా ఉపయోగకరం కాదు. విన్న మాటలు హృదయంలోకి తీసుకొని ఆ మాటల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరము, ఆశీర్వాదకరం అని చెప్పి నేను ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నానండి. ఖర్జూర వృక్షం లాంటి వారిగా మనం ఉండాలి. ఖర్జూర వృక్షానికి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఎడారిలో కూడా అది వర్ధిల్లుతుందండి. రెండవది, ఖర్జూర వృక్షానికి
ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటుందండి. మూడవదిగా మనం చూసుకుందామండి, కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలండి. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకునుడి. ఆమేన్, ఆమేన్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. పైనున్న వాటి ఏంటండి? దేవుడు ఆశీర్వదించినవన్నీ కూడా పైన ఉన్నాయండి. భూ సంబంధమైనటువంటి ఏంటండి? ఈ లోకంలో ఉన్న మనుషులు ఆశించేవి, కోరుకునేవి, వాటితో సంతోషం ఉందని చెప్పి వాటికి సాగిలు పడేవి భూ సంబంధమైనటువంటివి. కాబట్టి మనం దేనికి సాగిలు పడుతున్నాము? వేటిని మనం ఇష్టపడుతున్నాం? భూ సంబంధమైనటువంటి వాటి వరకు మనం ప్రయాసపడుతున్నామా, లేదంటే లేఖనాలు సెలవిస్తున్నాయి పైనున్న వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందామండి. పైన ఉన్నవన్నీ కూడా మీకు ఆశీర్వాదకరము, మీకు దీవెనకరం అని చెప్తున్నాడు. భూ సంబంధమైనటువంటివన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసండి? మనల్ని పతనానికి తీసుకువెళ్తాయి, మనల్ని దేవునికి దూరంగా తీసుకువెళ్తుంటాయి. పైన ఉన్నవన్నీ ఏం చేస్తాయి తెలుసండి? దేవునికి దగ్గరగా చేస్తాయి. దేవునితో మనం నిత్యము కూడా ఆయనతో ఉండే వారిగా మనం చేస్తాయి. మనల్ని నిత్యము కూడా సంతోషంగా ఉండే విధంగా చేస్తుంది. నిత్యము కూడా మనల్ని ఫలించే విధంగా చేస్తాయి. నిత్యము కూడా మనం వర్ధిల్లే విధంగా చేస్తాయి. అవి పైనన్నవి. భూ సంబంధం అన్నటువంటి ఏంటంటే దినము కూడా నీ ఆత్మీయ జీవితాన్ని పతనము చేస్తూ ఉంటాయి, నిన్ను కృంగదీస్తాయి, నిన్ను బలహీనపరుస్తాయి. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి తెలుసండి? నిత్య నరకానికి తీసుకువెళ్తాయి. చాయిస్ మనదే. భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడదామా, లేదంటే పైన వాటి కొరకు మనం ప్రయాసపడదామా? అయ్యా, మీరు నా కుడి పార్శ్వం మీద కూర్చోవాలన్నట్లయితే, మీరు నా దగ్గరికి రావాలన్నట్లయితే పైన వాటి కొరకే మీరు వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి కొరకు ఎంత మాత్రం కూడా, అంటే భూమి మీద ఉన్నటువంటివి, మనం నిత్యము చూస్తున్నటువంటివి, నిత్యము అనుభవిస్తున్నటువంటివి, ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటివి. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు పెట్టుకొనకూడి. అంటే భూ సంబంధమైన వాటి మీద మనస్సు అంటే పెట్టుకోకూడదండి. మనం ఏంటి మీద పెట్టుకోవాలి? పై సంబంధం, పైన ఉన్న వాటి కొరకే మనం మనసు పెట్టుకోవాలి, వాటి కొరకే మనం ప్రయాసపడాలి. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఖర్జూర వృక్షాన్ని కంపేర్ చేస్తూ అంటున్నాడు. ఖర్జూర వృక్షం ఎలా ఉంటుందండి? మీరు చాలా మంది చూసే ఉంటారు కదండి, నిఠారుగా ఉంటుంది. అటు ఇటు కూడా ఎక్కడ కూడా ఒక్కరు చాలా వేరుగా కనపడతాం. అంటే మనం ఏది చేసినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలండి. ఇటు అటు ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదకరం కాదు. నిఠారుగా, ఖర్జూర వృక్షం నిఠారుగా ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుందండి? వర్ధిల్లుతూ ఉంటుంది. నిఠారుగా ఉంటుంది కదా, ఎలా ఉంటుందండి? ఫలిస్తూ ఉంటుందండి. నిఠారుగా ఉంటుంది కాబట్టి దాని పేరుని ఎక్కడ లిఖింపజేశారండి? ఈ జీవ గ్రంథంలో దేవుడు లిఖింపజేశాడు. ఖర్జూర వృక్షం వలె మీరు వండండి, ఖర్జూర వృక్షం వలె మీరు మోము వేదురు, ఫలిస్తారు, వర్ధిల్లుతారని చెప్పి వారికి ఒక టైటిల్ కూడా పెట్టాడండి. వారెవరో కాదండి, నీతిమంతులు. మన నీతిమంతుల జాబితాలో ఉన్నామా, లేదంటే దేవుడు అసహించుకునే వారి జాబితాలో ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాము, పరిశీలన చేసుకుందాము. వాక్యమైనటువంటి దేవుడు అంటున్నాడు, అయ్యా ఖర్జూర వృక్షం వలె మీరందరూ కూడా ఉండాలని చెప్తూ ఆయన చెప్తున్నటువంటి మరొక ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి క్వాలిటీని చెప్తున్నాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఖర్జూర వృక్షం గురించి. చదవండి. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వాటి ఎదుట మీ వెలుగు
ప్రకాశింపనీయుడి అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే మనం ఎలా ఉండాలి తెలుసండి, దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఉంటున్నామా మనం? దేవుని ఎప్పుడు కూడా ఘనపరిచే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదకరం అంటున్నాడండి. ఈ ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటో తెలుసండి, మరొక క్వాలిటీ ఏంటో తెలుసండి, ప్రతి భాగం కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. ఖర్జూరం పరుడి అందరూ తింటారండి. ఆ ఖర్జూరం యొక్క మట్టలో ఆకుల్ని ఓసన్నా అని చెప్పి వాటిని పట్టుకుని చక్కగా ఏం చేస్తారండి, దాని ద్వారా దేవునామాన్ని గణపరుచుకుంటారండి. దాంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. అంటే మనం అందరం కూడా ఎలా ఉండాలంటే, పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. అవునండి, మనం ఎలా ఉండాలంటే మనుషులందరూ కూడా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఉంటున్నామా మనం దేవుని మహిమపరిచేవారుగా? ఇది ప్రశ్న, ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది. నిజంగా అలా ఉంటున్నట్లయితే మీరు ఖర్జూర వృక్షం ఏ విధంగా ఫలిస్తుందో, అభివృద్ధి చెందుతుందో, వర్ధులుతుందో ఆ విధంగా మీరు ఉంటారని చెప్తున్నాడండి. అలాగే మరొక ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి క్వాలిటీని తెలియపరుస్తున్నాడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22-23లో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటి వాటిని విరోధమైన నియమమేదీ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22-23 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది నియమమేమీ లేదు. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా? ఉంటే నిజంగా మనం ఫలిస్తామండి. ఉంటే మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతామండి. ప్రతి విషయంలో కూడా వాక్యం ఏమైతే చెప్తుందో వాటి ప్రకారం మనం ఉన్నామా లేదా సరి చూసుకోవటమే. వాక్యం సేవకుడు చెప్తాడండి, ఆ విధంగా మనం ఉంటున్నామా లేదా. ఒకవేళ ఉండలేదనుకోండి, ఆ విధంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒకవేళ మీరు ప్రయత్నిస్తున్నా ఉండలేకపోతున్నారనుకో, ప్రభువా ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, సేవకుడు వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు కాబట్టి నేను తప్పిపోతున్నాను, నన్ను సరైన మార్గంలో పెట్టు ప్రభు అని మీరు దేవుడి పాదాలు పట్టుకుని అడగండి. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు దేవుడు. అమ్మా, సేవకుడు ద్వారా నీతో నేను మాట్లాడాను కదా, ఆ విధంగా ఉండట్లేదని నా దగ్గర ఒప్పుకున్నావు కదా, అయితే నీకు ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దాన్ని మీరు పొందుకుంటారని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పొందుకోవాలి అన్నట్లయితే ఈ క్రమాన్ని వినాలి, క్రియల్లో కనపరచాలి. ఈ ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి ఆ క్వాలిటీ ఏంటంటే తెలుసండి, జీవితాంతం కూడా ఫలిస్తూ ఉంటుందండి. జీవితాంతం కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే బలము కలిగి ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుందండి. మీకు ఈ ఖర్జూర వృక్షం గురించి ఒక 5 విషయాలు మీకు తెలియపరిచానండి. ఖర్జూర వృక్షం గురించి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కీర్తన 92:12లో మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఏమంటాడు తెలుసండి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోము వేయుదురు. ఖర్జూర వృక్షం వలె. ఆ ఖర్జూర వృక్షాన్ని ఏ విధంగా ఆశీర్దించాడో ఒక క్రమాన్ని చెప్పాడండి. ఖర్జూర వృక్షము ఎడారిలో కూడా వర్ధిల్లుతుంది, మొట్టమొదటిది. రెండవది ఏమిటంటే ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటుందండి, మూడవ క్వాలిటీ ఏంటంటే దాన్ని నిటారుగా ఎదుర్కొంటుందండి, అటు ఇటు కాకుండా స్ట్రైట్ గా ఉంటుందండి ఖర్జూర వృక్షం. అలాగే నాలుగవది ఏంటంటే ప్రతి భాగము కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దాని మట్టలు ఏంటి, తర్వాత దాని పళ్ళు ఏంటి, ఇంకా దాని బాడీ ఏంటి, ప్రతిదీ కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. అలాగే ఐదవదిగా ఏంటంటే జీవితాంతం కూడా ఫలవంతంగా ఉంటుందండి. ఇది ఇప్పుడు కూడా ఒక మాదిరికరంగా ఉంటుంది. ఈ రోజున జీవ గ్రంథంలో ఖర్జూర వృక్షం గురించి ఎందుకు ఎంత క్షుణ్ణంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేశాడంటే, అయ్యా మీరు ఖర్జూర వృక్షాన్ని పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి పేరేంటో తెలుసండి, నీతిమంతులు. మరి లెబనోను వృక్షం గురించి చెప్తున్నాడండి. అదే వచనంలో లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు
ఎదుగుదురు. మరి దేవదారు వృక్షంలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథములు అండి. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు చాలా క్షుణ్ణంగా ఉన్నారు తల్లిగా చదువుదాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుబారిన వారే ఇంటి వారిగా కట్టుబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసంచు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి. ఆమేన్.